Garuda Express, an international courier service. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో గిరిజనులకు మైనారిటీలకు రిజర్వేషన్ల అమలుపై హామీ ఇచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ బిల్లును బీజేపీ అడ్డుకుంటానంటోంది. దీంతో అలర్ట్ అయిన గిరిజనులు మైనారిటీలు ఏం చేయబోతున్నారు? రిజర్వేషన్లను అడ్డుకునే వారి భరతం పట్టబోతున్నారా అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు. ఆ వివరాలేంటో మీకోసం. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు మైనారిటీల్లో పేదలు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించడంపై గిరిజన మైనారిటీ నాయకులు బగ్గుమన్నారు. గిరిజనుల చిరకాల స్వప్నమైన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు అడ్డుపడి కుట్రలు చేస్తే ఊరుకోబోమని వారు హెచ్చరిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారు అంటున్నారు. మా పిల్లల భవిష్యత్తుకు మేలు చేసే ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటే ఖబర్దారని రాజకీయ పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు. భౌతిక దాడులకు దిగడానికైనా వెనకాడబోమని గిరిజనులు గట్టిగా చెబుతున్నారు. బీజేపీని గిరిజన వ్యతిరేక పార్టీగా వారు అభివర్ణించారు. తెలంగాణకు చెందిన 7 గిరిజన మండలాలను పోలవరంలో ముంచిన చరిత్ర బీజేపీదేనని, అది చాలదన్నట్లు ఇప్పుడు గిరిజనుల రిజర్వేషన్లకు కూడా అడ్డుపడుతున్నారని వారు పేర్కొన్నారు. గిరిజనులుగా ఈ దుర్మార్గాన్ని సహించేది లేదని, బీజేపీ కార్యాలయాలు ముట్టడిస్తామని, బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నాలకు దిగుతామని వారు తెలిపారు. రిజర్వేషన్లను అడ్డుకునే పార్టీలు ముస్లిం గిరిజన వ్యతిరేక పార్టీలుగా నిలిచిపోతాయని గిరిజన ముస్లిం ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే పలు గిరిజన సంఘాలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లును అడ్డుకుంటున్నందుకు నిరసనగా బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తాం, గిరిజనులకు అన్యాయం చేస్తే భౌతిక దాడులకు కూడా పాల్పడతామని, మా పిల్లల భవిష్యత్తు జోలికి రావద్దని హెచ్చరిస్తున్నారు గిరిజన నాయకులు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.